జీవిత భాగస్వామిని మనము బోల్తా కొట్టొచ్చు, ఇష్టం లేకున్నా సంసారం చేసి నమ్మియచ్చు. ఉద్యోగం చేసే దగ్గర కూడా ఇష్టం లేకున్నా కానీ ఆ పై అధికారిని యజమానుని మనం బోల్తా కొట్టి నమ్మియచ్చు, ఇష్టం లేకున్నా పని చేసుకుంటా. కానీ యేసునాథుని మనం బోల్తా కొట్టచ్చా? ఇష్టం లేకుండా చేసి మనము దేవుణ్ణి మనం నమ్మించగలుగుతామా? ఇష్టపడి భక్తి చేసినప్పుడు నీకెంత సమయము ఖర్చైనా లక్ష్య పెట్టవు. ఇష్టపడి చేసినప్పుడు ధనము ఎంత ఖర్చైనా ప్రియ దేవుని బిడ్డలారా లక్ష్య పెట్టరు. ఎంత ఖర్చు అవుతుంది ధనం అనేది చూడవు. ఇష్టపడి చేస్తున్నావు కదా, కష్టపడి కాదు కదా. ఇష్టపడి చేస్తున్నప్పుడు ఎండను లక్ష్య పెట్టవు, వానను లక్ష్య పెట్టవు, అలసట అలసిపోయి ఏది లక్ష్య పెట్టవండి. ఈనాడు క్రైస్తవులు చేస్తున్న భక్తి అత్యధిక శాతము ఇబ్బంది పడుకుంటూ ఇష్టపూర్వకంగా కాకుండా కష్టంగా చేస్తున్నారు, బలిమీటికి చేస్తున్నారు భక్తి. మార్చుకుందాం మన వైఖరిని. తల్లిగారింటికి వెళ్ళిన భార్య ఫోన్లో చెప్తున్నది, ఇక రాకదస్తానా అంటే అట్లా ఉంటుంది అనమాట. ఏసే కూడా మనకు పరమభర్త కదా, ఏసే కూడా ఎవరండి మనకు పరమభర్త కదా. రాకదస్తానా ఆదివారం నాడు ఎటుపోతా ఏమవుతుంది, ఇక రాకదస్తామా, ఇక పాడకదస్తామా, చప్పట్లు కొట్టకదస్తామా, ఏం చేస్తాం మరి. ఇక ఇట్లుండొద్దు మన వైఖరి, టోటల్ మారాలి. ఇష్టపడి చేద్దాం భక్తిని.